నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నేరుగా గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. ఎప్పటిలాగే ఒక మంచి మోటివేషన్ చెప్పుకుందాం. చక్కగా ఇవాళ మాస శివరాత్రి కూడా ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజుగారు కొంచెం అదో టైపు. రాజులందరూ రకరకాలుగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని అడిగేవాళ్ళు ఉండడు, వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు, శాసించేవాళ్ళు ఏమీ ఉండదు. వాళ్ళు ఇష్టారాజ్యం. ఒక్కొక్కడు తిక్కగా ఉంటాడు, ఒక్కొక్కడు మంచివాడు ఉంటాడు. రకరకాలుగా వాళ్ళ విన్యాసాలు అన్నీ ఉంటాయి. ఒక రాజుగారు కొంచెం ఆ కోవకు చెందినవాడే. ఆయన ఏం చేశాడంటే, యంగ్ బ్లడ్ ఉండాలి మొత్తం దేశంలో. అది మంచి ఆలోచన, తప్పు కాదు. అంత యంగే ఉండాలి, యంగ్స్టర్సే ఉండాలి. వృద్ధులు ఈ దేశంలో ఉండకూడదు, ఇది తప్పు. వృద్ధులు ఈ దేశంలో ఉండకూడదు, ఎవరికి పేరెంట్స్ ఉండకూడదు. ఈ పేరెంట్స్ని అందరినీ తీసుకెళ్ళి ఈ అరణ్యం, కీకరారణ్యంలో క్రూర మృగాలు సంతరించేటువంటి ప్రదేశంలో తీసుకెళ్ళి వాళ్ళని వదిలేయాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ లోపలికి వస్తే మళ్ళీ డిస్టర్బెన్స్. వీళ్ళని ఇక్కడితో అంతం చేసేయాలి. వృద్ధ సమాజం ఉండకూడదు, అంతా యంగ్స్టర్సే ఉండాలి అని బలంగా నిర్ణయం తీసుకున్నాడు. రాజు కూడా యువకుడే కాబట్టి. రాజుకి ఎవరు లేరు వెనక పెద్దవాళ్ళు, ఇక ఎవరికీ ఉండకూడదు అని చెప్పేసి ఇలా చేశాడు. కారణం ఏదైనా కానీ వృద్ధులు ఉండకూడదు. ఏం చేస్తారు రాజుకు? ఎవరు వ్యతిరేకత చేస్తారు? అందులోని సమాజంలో కూడా ఎలాగుంటారంటే, భార్యాభర్తల్లో ఒకళ్ళు కొంచెం ఈ పెద్దవాళ్ళు లేకుండా ఉండు, మనకి ఆ కోడలు అనుకోవచ్చు, అత్తామాంగాలు, మేము ప్రైవసీకి మేమిద్దరం ఉంటే ఇలా రకరకాలుగా కారణాలతో సరే వృద్ధుల్ని ఉండకూడదు. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ అరణ్యంలో వదిలిపెట్టాలి. ఎంత దురదృష్టం. గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకున్నారు పిల్లల్ని. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే తీసుకెళ్ళి అక్కడ వదిలేయడం నిర్దాక్షిణ్యంగా. ఇది చాలా దుర్మార్గం. సరే అందరూ తీసుకెళ్ళి వదిలిపెట్టేశారు. ఒక యువకుడు ఆలోచించాడు, మా నాన్న ఇంత బాగా నన్ను పెంచుకున్నాడు, తన కష్టంలో అమ్మ ఎలాగా లేదు, కష్టంలో నాన్నని నేను చూడకపోతే ఎవరు చూస్తారు, ఇప్పుడు తీసుకెళ్ళి జంతువులకు అప్పచెప్పాలా, నా తల తీసి నా పని చేయను, ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి, నాన్న నీకు ఒక అటక ఏర్పాటు చేస్తున్నాను, దీని మీద మీరు ఉండండి, ఎవరైనా లేనప్పుడు మీరు కింద కొద్దురు కానీ మామూలు టైం జనసంచారం లేనప్పుడు ఎవరికీ తెలియకుండా అక్కడే ఉండండి, సీక్రెట్గా ఉంచుదాం, ఏం జరిగితే అది జరుగుతుంది. ఇలా జరుగుతుంది. పక్క రాజ్యం నుంచి ఒక మేధావి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇది కుండలో గుమ్మడికాయ, ఈ గుమ్మడికాయ కుండలో ఉంది, దీన్ని ఎవరైనా మీ రాజ్యంలో ఇలా పెట్టి తీసుకొస్తే నేను ఓడిపోయినట్టు, లేకపోతే మీరు ఓడిపోయినట్టు. ఇదేందయ్యా కుండలో గుమ్మడికాయ పెట్టి తీసుకొచ్చావు, ఇది ఎలా వచ్చింది ఏంటి అని అడుగుతాడు. లోపలికి వెళ్ళదు కదా, మూతి చిన్నగా ఉంది, గుమ్మడికాయ పెద్దగా ఉంది, ఇదేలా వెళ్తుంది? మంత్రిని అడిగితే వింతగానే ఉంది మహారాజా అంటాడు. సరే మనకు తెలియకపోతే నగరంలో ఎవరికన్నా తెలుస్తుందేమో, చాటింపు వేయమంటాడు. నగరంలో చాటింపు వేసి ఎవరైనా కుండలో గుమ్మడికాయ పెట్టి తీసుకొస్తే వాళ్ళకి బహుమతి ఇస్తానంటాడు. సరే అంతా వెళ్ళిపోద్ది, ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోతే ఈ అబ్బాయి అడుగుతాడు, ఈ యువకుడు తండ్రిని పైన పెట్టాడు కదా, నాన్న ఏమిటి అంటే, నాన్న నేను చెప్తాను, ఏం లేదు, వెళ్ళి రాజుగారిని కొంత సమయం అడుగు, సమయం అడిగిన తర్వాత నేను ఎంత సమయం అడగాలి చెప్తాను, అది నువ్వు వెళ్ళి రాజుగారిని అడుగు. అలాగే వెళ్ళి రాజుగారిని సమయం అడుగుతాడు. దాందేముంది, మనం గెలాలి కానీ సమయం ఉందేముంది. తర్వాత వచ్చి ఈ గుమ్మడి పాదులో పింద వేసిన దాన్ని, కొంచెం పెద్ద సైజు పింద, ఆ మూతి దూరే సైజు పిందని ఒకదాన్ని దాంట్లో పెట్టాడు. ఇప్పుడు దీన్ని సంరక్షణ చక్కగా నీళ్ళు అయిపోసి కొంచెం బాగా తొందరగా పెరిగేటట్టు వ్యవహారం చేస్తే అది కుండ నిండా సదురుకుంటుంది, అంతే కదా. అది కుండ నిండా గుమ్మడికాయ సదురుకుంది. తర్వాత తీసుకొని రాజుగారి ఆస్థానానికి వెళితే అతను ఓడిపోయినట్టుగా ఒప్పుకొని రాజుగారు ఆశ్చర్యపోతాడు, ఎలా పెట్టావు ఇందులో, అసలు కుండలో గుమ్మడికాయ పెట్టడం ఏంది అసలు అంటే. అప్పుడు మంత్రి చూస్తాడు, మహారాజా అప్పుడు నేను చెప్పాను, మీరు ఒప్పుకోలేదు, మీ మాటను కాదనలేదు, పెద్దవాళ్ళ అవసరం ఉంది, నాకు తెలిసి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి ఉంటారు, ఈ అబ్బాయి ఖచ్చితంగా దాస్తున్నాడు మన దగ్గర, పెద్దవాళ్ళు ఎవరో ఉండి ఉంటారంటే తీసుకెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న అటక మీద ఉంటాడు. అప్పుడు మంత్రి చెప్తాడు, మహారాజా పెద్దవాళ్ళ అవసరం గుర్తించండి, వాళ్ళ జ్ఞాన సంపద అన్ని రకాలుగా ఆపదల్లో ఎప్పుడైనా కష్టం వస్తే మంచి సలహా ఇచ్చి ఆదుకునేది పెద్దవాళ్లే, 24 గంటలు మన గురించి ఆలోచించేది మనవాళ్లే, ఎవరు బాధపడతారో తెలియదు కానీ ఏ కష్టం వచ్చినా తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జంతువులకు అప్పచెప్పడం ఏంటి మహారాజా, ఇది చాలా ఘోరం. సో కట్ చేస్తే ఈ కథ ఇంతకంటే దారుణం ఈ సమాజంలో గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో చేర్చడం అంటే జంతువులకి బలి వేసేయడమే.
ఏవీ తెలియని తల్లిదండ్రులు ఎంతో గొప్పగా మనల్ని పెంచుకొని గుండెల మీద వేసుకొని పెంచుకున్నారు మనల్ని. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి చెయ్యి పట్టుకొని చిన్నప్పటి నుంచి నడిపించి మనల్ని తీసుకెళ్ళి ఇప్పుడు మన చెయ్యి పట్టుకొని వాళ్ళకి అరణ్యం లాంటి వృద్ధాశ్రమాలకు తీసుకెళ్తున్నామంటే ఇది దురదృష్టం. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. ప్రణామాలు గురుగారు. ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? మా బాబు గురించి మాట్లాడాలి గురువుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 2002 అండి. 2002. 1వ తారీఖున 8వ నెల. 8వ నెల 1వ తారీఖు అంతేనమ్మా? 21. 8వ నెల. 8వ నెల. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా? అవునండి. ఎవరిదమ్మా ఇది? మా బాబుదండి. ఇది త్రయోదశి శుక్లపక్షము పౌర్ణమి ముందు. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము. ఈ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే ఖచ్చితంగా మంచి ఫలితం. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఎవరి సహకారమన్నా తీసుకుంటే ఆ పని మెరుగైన ఫలితం వస్తుంది, త్వరితంగా కూడా అవుతుంది. ఆ సహాయమే దైవికమైనదైతే చాలా బాగుంటుంది. రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు ఏవి మన దగ్గరికి రావు. మనం ఏ పని చేసినా విజయాలు మనతోనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీయా సిద్దిపేట నుండి. శ్రీయ గారు నమస్తే అండి. శ్రీయ గారు. హలో. హలో, నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏప్రిల్ 17, 1998 గురుగారు. 18 1998. 1998 ఏప్రిల్ 17. అవును గురుగారు. శుక్రవారం పుట్టినాడు తెలుసా అమ్మా? తెలుసు గురుగారు. అలాగే ఇది సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది ధనుర్రాశి, మూలా నక్షత్రము. ఇవన్నీ తెలుసా అమ్మా? తెలుసు గురుగారు. రైట్. ఎవరిదమ్మా ఇది? నాదే గురుగారు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకో. 9 ముఖాలు, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. చిన్న చిన్న దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. రుద్రాక్ష ఇమ్మీడియట్ రెమెడీ. ఎందుకంటే ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి. అంటే గ్రహపరమైన దోషాలు ఏమున్నా ఈ రుద్రాక్ష వేసుకోగానే ఈశ్వరుడే కాబట్టి అవి ఇమీడియట్గా, అంటే మనకి ఏదన్నా ఫిజికల్గా ప్రాబ్లం వచ్చి, ఉదాహరణకి తలనొప్పి వచ్చింది, ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, ఇమీడియట్ రెమెడీ. అలాగే గ్రహపరమైన దోషాలు ఉన్నాయి, రుద్రాక్ష ఇమీడియట్ రెమెడీ. అంత వేగంగా, అంత త్వరితంగా, అంత బలమైన ఫలితాలు చూడగలుగుతారు. ఒక 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపము. ఇది వేసుకొని చూడమ్మా, చాలా బాగుంటుంది. ఎప్పుడు వేసుకోవచ్చు, 24/7, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, కాలర్కి వెళ్ళే ముందు మనం ఒక క్వశ్చన్ తీసుకుందాం. అంటే చాలామంది ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా ఇంతకుముందు, ఇప్పటి సమాజం పెద్దవాళ్ళని సరిగ్గా గుర్తిస్తే ఈ వృద్ధాశ్రమాలు ఎందుకుంటాయంటారు? వాళ్ళ కర్మ గుర్తించకపోతే పెద్దవాళ్ళు, అంటే ఇప్పుడు మనం ఇవాళ తారీఖు 14, ఎల్లుండు 16వ తారీఖు సింగీతో శ్రీనివాసరావు గారు 94 సంవత్సరాలు పూర్తి చేసుకొని 95వ బడిలో అడుగుపెట్టి 95 సంవత్సరాల వయసులో ఆయన సినిమా తీశాడు. రేపు 16వ తారీఖు అది రిలీజ్. నాతో విశ్వనాథ్ గారు, స్వర్గీయ విశ్వనాథ్ గారు కూడా అనేవారు, పండంగ గారు, నాకు ఇప్పటికీ కూడా నా మైండ్లో ఏమీ తేడా లేదండి, వయసు అయితే కొంచెం మీద పడింది, నా ఆలోచనలు అలాగే ఉన్నాయి అని. సో పెద్దవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు సమాజానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళు ఉపయోగపడతారా అని అనుకుంటే వాళ్ళకి ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాం? వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే, ఒక చిన్న కథ చెప్తాను. ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. సరే, పెద్ద ఆయనకేమో 90 ఏళ్ళు, వాళ్ళ వైఫ్కి ఏమో 85 ఏళ్ళు. రాత్రిపూట అలికిడి అవుతోంది. వైఫ్ చెప్తోంది, ఏమండి అక్కడ ఏదో శబ్దం అవుతోంది,
ఈ రాత్రిపూట మిడ్ నైట్ ఏమిటి అని అంటే ఇక్కడి నుంచి లైట్ వేసి చూశాడు ఆయన. ఎవరో అలికిడి కనిపిస్తుంది, కదులుతున్నారు. ఆహా, దొంగలు వచ్చారనుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నేను ఫలానా ఏరియాలో ఉంటున్నాను, ఇక్కడ దొంగలు వచ్చినట్టున్నారు, అలికిడి అవుతోంది, మీరు అర్జెంటుగా పోలీసులను పంపించండి అంటే అటు నుంచి సమాధానం ఏమిటంటే స్టేషన్లో అంత ఇది లేదు, మెన్ పవర్ లేదు, ఇప్పుడు ఈ మిడ్ నైట్ ఎవరు ఉంటారు, ఎవరన్నా వస్తే పంపిస్తాం పెట్రోలింగ్ వాళ్ళు, మీరు అప్పుడు దాకా కొంచెం చూసుకోండి. ఏం చూసుకుంటారు, రాత్రిపూట దొంగలు వస్తే పంపించమంటే ఎవరో వస్తే పంపిస్తామంటే ఎలాగా? సరే, ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమిటి పరిస్థితి, ఎవరైనా వచ్చారా, పంపిస్తున్నారా పోలీసులని? లేదండి, రాత్రిపూట ఎవరు రావడం కష్టం, వస్తే పంపిస్తామన్నాం కదా, ఇప్పుడు ఎవరు లేరు, జనమే అప్పుడు ఇక్కడ ఏమి ఎవరు లేరు. సరే మీరు పంపించకండిలేండి, ఏముంది, నా దగ్గర తుపాకు ఉంది, వాళ్ళు 5గురు వచ్చారు, కాల్చి పాడేశాను, ఆ శవాలు అక్కడే ఉన్నాయి, మీకు వీలైనప్పుడు వచ్చి కలెక్ట్ చేసుకోండి. 5గురిని కాల్ చేశాను. అనగానే ఫోన్ పెట్టాడో లేదో అంబులెన్సు, ఒక 5-6 పోలీస్ జీబులు, వ్యాన్లు, అడావుడి కొయ్యి 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 శబ్దం చేసుకొని ఆ ఫోన్ పెట్టేలోపే మొత్తం అన్నీ వచ్చేసింది. ఎక్కడున్నాయి బాడీస్, ఎవరు కాల్చారు ఏంటంటే, బాడీస్ ఏంటని అడిగాడు. మరి కాల్ చేశాను, నా దగ్గర తుపాకీ శబ్దం చేశానంతే, వాళ్ళు పారిపోయారు, మరి మీరు అడిగితే పోలీసులు ఉన్నారు రమ్మంటే మా దగ్గర జనం లేరు అన్నారు, ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారు అని. ఇప్పుడు ఇంత జనం జస్ట్ సౌండ్ చేస్తే మీరు వెళ్ళిపోయారు, మీరు ఇంతమంది 5 నిమిషాల్లో వచ్చేసారు, నేను ముందుగా ఇక్కడ ఉన్నారు, పెద్దవాళ్ళం ఉన్నాము, కొంచెం సాయం చేయమని అడిగితే జనం లేరన్నారు. సరే, ఎప్పుడు పెద్దవాళ్ళతో జోకులు వేయకూడదు. అందుకనే శ్రీశ్రీ గారు అంటారు, వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళిన సోమరులంతా చావండి, నెత్తురు మండే శక్తులు నుండే యువకుల్లారా రారండి, అరోం హరోం హర అరోం హరోం హర అరోం హరోం హర అంటూ కదలండి, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి, అడవులు నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి. కాబట్టి మీరు ఈ పెద్దవాళ్ళని తక్కువ చేస్తే మాత్రం అలాగే వాళ్ళని గుర్తిస్తే మాత్రం మీరు ముందుంటారు. అన్ని రంగాల్లో మీరు ముందుండడానికి మీ పెద్దవాళ్ళ ఆశీర్వచనం ఉంటుంది, వాళ్ళ సలహా ఉంటుంది, భగవంతుడి అనుగ్రహము ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ సైకిల్ పునరావృతం అవుతుంది, మీ పిల్లలు మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తారు, బౌన్స్ బ్యాక్ అవుతుంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కాబట్టి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేద్దామన్న ఆలోచన, తల్లిదండ్రులని వృద్ధాశ్రమాల్లో చేరుద్దామన్న ఆలోచన ఉంటే విరమించుకోండి. ఇంతకంటే నేరము దుర్మార్గము ఇంకోటి ఉండదు. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు పెద్దవారి గొప్పతనం గురించి. మనం ఒక కాలర్ తీసుకుందాం. ప్రవీణ్ నల్గొండ నుండి. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1999 ఫిబ్రవరి 17th ఫిబ్రవరి. నవీన్ గారు ఏం చేస్తున్నారండి? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను గురుగారు. ప్రజెంట్ ప్రైవేట్ ఉద్యోగం కోసం చూస్తున్నాను. మీరు బుధవారం పుట్టినట్టు తెలుసా నవీన్ గారు? మంగళవారం గురుగారు. ఇది బుధవారం అండి. ఫిబ్రవరి 17 ఫిబ్రవరి 1999. అవును గురుగారు. ఇది వెనస్డేనే. ఓకే. అలాగే అది అమావాస్య కూడా, అది గుర్తుందా పని? ఐడియా లేదు గురుగారు. అయ్యో, నిండు అమావాస్య అండి మీరు పుట్టింది. ఓకే. ఇది మకర రాశి, అది గుర్తుందా? కుంభరాశి చూస్తాను గురుగారు. 17 ఫిబ్రవరి. మీరు పేరుని బట్టి చూసుకుంటున్నారా? మీరు పుట్టింది నేను చెప్తాను చూసుకోండి. ఇది బుధవారము, ఇది అమావాస్య, ఇది మకర రాశి, ఇది శ్రవణ నక్షత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్. ఇది కరెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్. కరెక్ట్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్. రైట్ అండి. ఏం చేస్తున్నారు? నేను ఉద్యోగం కోసం చూస్తున్నాను. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది. అక్కడతో ఆపేశారా? డిగ్రీతో ఆపేశాను. సరే, ఒక్క రుద్రాక్ష చెప్తారు, వీలైతే వేయండి. ఒక అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, మీకు ఎడ్యుకేషన్ అవసరం, కెరీర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష ఆటంకాలు లేకుండా అష్టముఖి వేయండి, సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఆన్లైన్లో తెచ్చుకోవడమో లేకపోతే యాత్రా స్థలాల్లో తెచ్చుకోవడమో ఇదేమి కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు, జాగ్రత్త. ఓకే గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. లలిత కడప నుండి. లలిత గారు నమస్తే అండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? గురువు గారు, నా డేట్ ఆఫ్ బర్త్ 1993 అక్టోబర్ 1993
అక్టోబర్ 8 అండి. 8 అక్టోబర్. అవును గురుగారు. అది నా లైఫ్ లో హ్యాపీనెస్ అనేది లేదు గురుగారు. ఇంతకుముందు మా అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? సండే. అవును గురుగారు. అది మా తోటి కోడలు వాళ్ళు మీ దగ్గర రుద్రాక్ష తీసుకున్నారంట గురువారు. వాళ్ళకి చాలా బాగుందంట, వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఆ రోజు నుంచి మీ కాల్ కోసం అష్టమి ట్రై కృష్ణపక్షము చేస్తున్నాను బహుళ అష్టమి. చెప్పమ్మా. ఆ రోజు నుంచి మీ కాల్ కోసం ట్రై చేస్తున్నాను గురువారు. ఈ రోజు కలిసింది. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి, అష్టమి కృష్ణపక్షము. ఏమిటంటావమ్మా? ఏదో ముందు చెప్తున్నాను, నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. సంతోషము ఆనందము లేదంటావా? అవును గురువారు. హ్యాపీనెస్ అనేది లేదు గురుగారు. వేరే వాళ్ళకు ఉంది కాబట్టి నీకు లేదా? అలా అని ఏం లేదు గురుగారు. అంటే మీ తోడుకోవడానికి ఏదో చెప్తున్నా, వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకు బాగాలేదా? అలా కాదు గురుగారు. మా తోటి కోడలు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తీసుకున్నారంట గురుగారు రుద్రాక్ష. వాళ్ళకి చాలా బాగుందని. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. అసలు సంతోషం అంటే ఏంటి? ఒక గురువుని శిష్యుడు అడిగాడంట, సంతోషం అంటే ఏమిటి అని. అడిగితే అదే గురువు శిష్యుడిని అడిగాడు, సంతోషం అంటే ఏమిటి అని. బాగా మంచి భోజనం తింటే అంతకంటే సంతోషం ఏముంటుంది గురువుగారు అన్నాడు. అది కాదురా ఇంకోటి చెప్పు అన్నాడు. బాగా నిద్రపోతే కంటి నిండా ఆనందం గురువుగారు, ఆ హ్యాపీనెస్సే వేరు అన్నాడు. అరే ఇది కూడా కాదు, ఇంకేమన్నా చెప్పు అంటే, మంచి వయసులో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే బాగుంటుంది గురువుగారు, ఆనందమే లైఫ్ అంతా అన్నాడు. అరే ఇది కూడా కాదు, ఇంకేమన్నా చెప్పు అంటే, ఇది మనకి ఒక 5,000 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో 12 ఉపనిషత్తులు ఉంటాయి. అందులో తాంత్రేయ ఉపనిషత్తు అనే దాంట్లోంచి ఈ కథ. అందులో ఆనందవల్లి అనే విభాగంలోంచి బాగా పురాతనమైన సంఘటన అనమాట ఇది. సరే ఇంకా ఏదైనా ఉందేమో చెప్పరా అంటాడు. సరే వెళ్ళిపోతాడు, రకరకాలు చెప్తాడు. ఏముందండి, ఒకటి పెళ్ళాన్ని కొడితే ఆనందం, ఒకటి చీట్లాడితే ఆనందం, ఇవన్నీ కాదురా అబ్బాయి, ఏమిటో చెప్పు అంటే వాడు వెళ్ళిపోతాడు, రాడు. 3 రోజులు అయిన తర్వాత గురువుకి అనుమానం వస్తుంది, వీడు ఏమిటి రావట్లేదు అని. సరే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఎక్కడా అని అడుగుతాడు గురువు. అబ్బాయి ఏమంటే కనబట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు, మీ దగ్గరికి వచ్చిందో కనబట్టలేదు. ఎవడో చెప్తాడు ఈ అడవిలోకి వెళ్ళాడు అని. అడవిలోకి నడుచుకుంటూ గురువుగారు వెళితే ఒక దిగుడు బావి, నేలబావులు అంటారు కదా, దిగుడు బావి ఎండిపోయింది ఉంటుంది. అందులో లోపల కింద కూర్చొని ఉంటాడు. రే గట్టిగా పిలిస్తే ఆ గురువుగారు అంటాడు, ఏమిటో రాలేదు అంటే, ఆనందానికి అర్థం తెలుసుకోమన్నారు కదా. తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు అంటే, ఆనందం అంటే ఒక్కసారి మనం సంతృప్తి అయిపోయిన తర్వాత ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వన్స్ అది మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇక్కడితో చాలు అని మనం అనుకుంటామో అదే ఆనందం. ఇంక నీ దగ్గరికి ఎందుకు రావాలి, నాకు సరిపోయింది. సో కాబట్టి ఆనందం అనేది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. యద్భావం తద్భవతి. అమ్మ ఈ రుద్రాక్ష, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ దశముఖి రుద్రాక్ష కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి, చాలా బాగుంటుంది, శుభం. ఓకే గురుగారు, మరో కాలర్కి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ తీసుకుందాం. కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోదాం అనుకుంటూ ఉంటారు, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? లేదు, సక్సెస్ ఎప్పుడు అలా రాదు, వచ్చిన సక్సెస్ నిలబడదు. ఇప్పుడు స్ట్రగుల్ చేయాలి. అది మొన్న ఆయన ఎవరో చెప్తే విన్నాను, కిరీటం కావాలి అని దేవుణ్ణి అడిగితే కిరీటం ఇవ్వడు, యుద్ధం ఇస్తాడు. యుద్ధంలో గెలిచి కిరీటాన్ని సాధిస్తే అది బాగుంటుంది, కానీ రాత్రి వచ్చి పడితే దాంట్లో హ్యాపీనెస్ ఉండదు. అలా ఇవ్వడు కూడా దేవుడు. సో పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, నువ్వు ప్రాక్టీస్ చేయి, దాని మీద కృషి చేయి. ఇప్పుడు ఒక గురువు గారి దగ్గరికి ఇద్దరు శిష్యులు చేరుతామని వచ్చారు. చేరుతామని, మీ దగ్గర చేరుతామండి, మీ దగ్గర విద్య నేర్చుకుంటాము అంటే, ఇద్దరికి భోజనం పెట్టమని చెప్పేసి భార్యకి చెప్పాడు గురుపత్నికి. చెప్తే ఆమె ఇద్దరికి మొదటి వాడికి భోజనం పెట్టంగానే గురువుగారు ఇందులో కొంచెం ఉప్పు తక్కువ ఉంది బాగా అన్నాడు. అంటే వాడికి ఉప్పు వేసి పక్కన కూర్చోబెట్టి అన్నాడు. రెండో వాడు వచ్చాడు, వాడికి భోజనం పెట్టింది, వాడు గబగబా తినేస్తున్నాడు, అసలు ఏమీ మాట్లాడలేదు. వాడిని తీసుకో అన్నాడు. అంటే వీడి దృష్టి భోజనంలో ఉప్పు తక్కువ మీద ఉంది, వీడు విద్య ఏమి నేర్చుకుంటాడు. అది గెట్టింగ్ మై పాయింట్. ఇప్పుడు ఆడు భోజనంలో రుచుల మీద ఆలోచిస్తున్నాడు తప్ప, ఇప్పుడు గురువు దగ్గరికి వచ్చిన వాడికి ఇవేమీ అవసరం లేదు. ఉప్పు తగ్గిందా, ఈ ఇందాక చెప్పిన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తులో అదే చెప్తాడు, రోజు వేపకారం వేప నూనె వేసి అన్నం పెడితే శిష్యులు ఎవరు మాట్లాడరు. ఏ రోజు అయితే వాళ్ళు ఇది గుర్తించిన రోజు వాళ్ళు బయటికి పంపించేస్తాడు. అలాగా ఉప్పు తగ్గిన వాడు రుచుల గురించి చూస్తే విద్య ఏమి నేర్చుకుంటాడు, వీడిని పంపమంటాడు. రెండో వాడు ఏమీ మాట్లాడకుండా తింటే, అంటే ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ కావాలి.
నువ్వు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తపస్సు అనేవారు పూర్వం. తపస్సు అంటే ఇదే, నువ్వు దేని మీద అయితే ధ్యాస పడతావో అది వచ్చే వరకు నువ్వు ఇంకో పని చేయకూడదు. అప్పుడే నీకు ఒక డిజైర్ ఉండాలి, అది బర్నింగ్ డిజైర్ అవ్వాలి, ఇది పూర్తిగా నువ్వు అవగాహన చేసుకోవాలి, అది సాధించే వరకు ఇంకో పని చేయకూడదు. అంతేగాని అటదారిలో రాత్రి బ్యాంక్ వెళ్ళినంత సింపుల్గా ఉండదు లైఫ్ అనేది. ఆ రకంగా వచ్చిన లైఫ్ నిలబడదు. మీరు ఎప్పుడైతే ఒక దాంట్లో అభివృద్ధి చేసుకొని కృషి చేసి మీరు పైకి వస్తారో, సోక్రటీస్ కూడా అదే చెప్తాడు, శిష్యుడిని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేస్తాడు, నాకు నీ దగ్గర చేర్చుకుంటానంటే. వాడు ప్రాణం పోతుందన్న సమయంలో విడుచుకొని బయటకు వస్తాడు. ఏంటి గురువుగారు చంపేస్తారా అంటే, అరే బాయ్, ఇప్పుడు నువ్వు బతికడానికి బయటకు వచ్చావు కదా, నా అంత బలవంతుని కూడా తోసుకొని జీవితం ఇలాగే ఉంటుంది. ఇంత నీ ప్రాణంగా పెట్టి నువ్వు నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. అంటే కాన్సన్ట్రేషన్ కంప్లీట్ ఆన్ యువర్ ఫ్యూచర్, నీ భవిష్యత్తు మీద పెట్టు. మీ పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము దానికి తోడైతే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. దీనికి ఇది కూడా కావాలి, మన ప్రయత్నానికి పెద్దల ఆశీర్వచనం, ఈశ్వరానుగ్రహం. లేకపోతే మనకి చాలామంది పొలిటీషియన్స్ కనిపిస్తారు, చాలామంది అందులో తంబే. ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళ కింద చాలామంది ఉంటారు, వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఫుడ్కి లాటరీ కొడుతుంటారు. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే, డిఫరెన్స్ ఓన్లీ లక్ అనొచ్చు, వాట్ ఎవర్ లైక్స్, ఇది ఏదన్నా అనొచ్చు. ఇది అవసరం. కాబట్టి ఓవర్ నైట్ ఏదైనా వస్తుంది సాధించేద్దాం అనుకుంటే అది లైఫ్ అలా ఉండదు. ఓకే గురుగారు, అంటే కొంతమంది వారికి అంటే వాళ్ళ పిల్లలకి మా వాడు ఎంత చదివినా ఏం రావట్లేదు, ఎంత పని చేసినా కానీ ఫలితం రావట్లేదు అని అంటూ ఉంటారు. మరి ఇలాంటి వారికి మీరేం చెప్తారు? ఇవన్నీ సరే, మళ్ళీ నాకు ఆన్సర్ మామూలుగా చెప్తే కథ రూపాయలు చెప్తుంటాను. ఒక వర్తకుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. బుద్ధుడి దగ్గరికి వచ్చి వింటున్నాడు ప్రవచనం. బుద్ధుడు చెప్పిన అన్ని 15 రోజులు విన్నాడు. విన్న తర్వాత ఆయన ఒక రోజు ఇంటికి భోజనానికి పిలిచాడు. అయ్యా స్వామి, మీరు మా ఇంటికి భోజనానికి రమ్మని వర్తకుడు పిలిచాడు. బుద్ధుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి, అయ్యా మీరు దగ్గర 15 రోజులు విన్నాను, నా బుర్రకి ఏమీ ఎక్కలేదు స్వామి, మీరేం చెప్పారో అన్నాడు. సరే అలాగే మరి ఇప్పుడు నాకు మీరు ఏమైనా ఇస్తారా అంటే, సరే తీసుకో ఇస్తానని చెప్పేసి దీంట్లో మరి నాకు నువ్వేమి ఇస్తున్నావంటే, తీసుకోండి మీకు కానుకలు తీసుకొచ్చాను. ఆ కానుకలు పట్టమని చెప్పేసి దాంట్లో ఇలా ఒక ఇది పెడతాడు, ఒక పళ్ళెం పెడతాడు బుద్ధుడు. దాని నిండా ఇసుక ఉంటుంది. ఇసుకుంటే దీంట్లో వేసే అంటాడు. దీంట్లో బియ్యం వేస్తే పాడైపోతాయి గురువుగారు అంటాడు. పర్వాలేదు వేసే అంటాడు. అంటే లేదు ఇందులో వేస్తే పాడైపోతాయి. ఇందులో వేస్తే పాడైపోతాయి కదా, ఇందులో అన్ని ఇసుక ఇదంతా ఉంది కదా, పాడైపోతాయి. ముందు నీ మైండ్లో ఇవి కూడా తీసేయి. అవి ఉండగా నేను చెప్పింది ఏది నీకు ఎక్కదు. నీ మైండ్లో ఈ చెత్త అంతా ఉండగా నేను చెప్పింది ఏమీ ఎక్కదు. కాబట్టి దీన్ని కృష్ణతత్వం అంటారు. అంటే అనవసరమైన నీ మైండ్లోంచి తీసేయమంటారు. అవసరమైన లేనివి ఏవి కూడా మైండ్లోంచి తీస్తే తప్ప ఇవి లోడ్ అవ్వవు. పిల్లలు ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు రెండో పని చెప్తే వాళ్ళ మైండ్కి తీసుకోదు. వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడే తీసుకోవాలి. నీ మైండ్లో కూడా అడ్డమైన డస్ట్ ఉంటే ఇవేవి ఎక్కవు. చెత్త అంతా నీ పళ్ళెంలో ఉంటే బియ్యం అందులో పోస్తే వృధా అవుతుంది. కాబట్టి మైండ్ని ఫ్రెష్గా ఉంచండి, నేర్చుకోవాలన్న తపన కలిగి ఉండండి. అప్పుడు మీకు ఇష్టమైన శబ్దాన్ని ఒక్కసారి విన్నా, ఇష్టమైన దృశ్యాన్ని ఒక్కసారి చూసినా, ఇష్టమైన వ్యక్తిని ఒక్కసారి కలిసినా ఎప్పుడూ మర్చిపోం. ఈ గజిబిజిలో మీరు చూస్తే మాత్రం అంతే. ఓకే గురుగారు, చివరిగా ఈ వారం మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం లేకపోయినా గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం, అది సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. అలాగే ఈ వారము నేను భీమవరము, విజయవాడ గురువారం నాడు అక్కడ ఉంటాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు ఆ భీమవరం కార్యాలయంలోని, విజయవాడ కార్యాలయంలో నన్ను కలిస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను. మీరు ఆ నెంబర్ ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు సౌత్ ఇండియాలో ఉండి నన్ను కలవాలనుకుంటే దక్షిణ భారతదేశంలో, అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మా వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెడతారు ఒక స్పెషల్ రూమ్లో. నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా నన్ను కలిసినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, రికమెండేషన్స్ తీసుకోను. హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ఒక గురువారం నాడు ఉండకపోతే మా అమ్మాయి శ్రావణి ఉంటుంది. మా అమ్మాయి శ్రావణి 22వ తారీఖు ఇక్కడికి వెళుతోంది, విశాఖపట్నం. 22వ తారీఖు సోమవారం నాడు తను అక్కడ ఉంటుంది. తను కలవాలనుకుంటే విశాఖపట్నంలో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి, విశాఖపట్నం కూడా కొంచెం పెద్ద నగరం, దానికి కనెక్టివిటీ ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మీరు 2-3 పేర్లు ఇవ్వకండి. తను ఈ మధ్యన గ్యాప్ కూడా వచ్చింది. మా అమ్మాయి అర్థం చేసుకొని సహకరించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ వచ్చినప్పుడు కలవచ్చు. ఒక్కొక్క పేరే రాయండి.
ఓకే గురుగారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రుద్రాక్షల గురించి అయితే, ప్రత్యేకతల గురించి, ముఖ్యంగా అయితే పెద్దవారి గొప్పతనం గురించి అయితే చాలా 5 కథలు చెప్పించావు నాతో. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.